చేయడానికి కూడా మొన్నటారు కూడా సార్ కొట్లాడి నిరుద్యోగుల కోసం కూడా జైలుకు పోయి ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉంటారు. చాలా ఇన్స్టిట్యూట్లు అయితే వాళ్ళ దగ్గర పెట్టెల డబ్బులు సరిపోక బస్తాలలో కుక్కుంటూ ఉంటారు. అట్లా సంపాదించుకోవాల్సిన టైంలో సారు జైళ్ళల్లో ఉండి స్టూడెంట్స్ కోసం ఎన్నో చేసిండు. సో ఇప్పుడు ఎట్లా అంటే గాయం తెలిసినోడే సాయం చేస్తాడు అని అంటారు కదా. సార్ కూడా ఊర్ల నుంచి వచ్చి చదువుకొని వచ్చి బయటకు వచ్చి ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అరే మీరు చూడండి అమ్మా ఇప్పుడు ఏడ చూసినా కానీ కూడా 40-50 వేలు ఉంది. ఏ యాప్ చూసినా కానీ కూడా మినిమం కమ్సే కమ్ 10-15 వేలు ఉంది. కానీ రూపాయికి మీకు ఏమొస్తుంది ఒకసారి చెప్పండి. ఒక రూపాయికి ఏమైనా వస్తుందా మీకు? చాక్లెట్ అని వస్తుందా? అట్లాంటిది గ్రూప్ 2 గ్రూప్ 3 ఎస్ఐపిసి సంబంధించిన ఏ యాప్ అయినా కానీ కూడా సార్ ఒక రూపాయికి పెట్టిండు. ఇప్పుడు సార్ అట్లనే ఒక 5,000-10,000 పెట్టుకున్నా కానీ కూడా 100 కోట్లు డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే స్టూడెంట్స్ కోసం సార్ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. 100% ఎమ్మెల్సీ ఎలక్షన్లో అశోక్ సార్కి మా మద్దతు పూర్తిగా ఉంటుంది. సార్ని 150,000 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, అశోక్ సార్ ఎవరైతే ఉన్నారో ఆ సార్ విజయం తథ్యం అంతే. మీరైతే గుర్తుపెట్టుకోండి.